ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం సయ్యద్ గారు. నమస్కారం. సో బ్రాండింగ్, ప్రతి ఒక్క బిజినెస్కి బ్రాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే ఇనిషియల్గా బనానా పౌడర్ బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు బ్రాండింగ్ డెవలప్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు? బ్రాండింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళ బిజినెస్కి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు విత్ బ్రాండింగ్ వచ్చేసి ఏంటంటే మనకి మన ప్రొడక్ట్ని మనమే సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ పార్టీ హెల్ప్ అవసరం లేదు, మన ప్రొడక్ట్ మనమే. ఇప్పుడు వచ్చేసి జస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియన్ మార్ట్, ఎక్స్పోర్ట్ ఇండియా, సమ్ త్రూస్ ఉంటాయి వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ త్రూ మనం సేల్ చేసుకోవచ్చు. సేలింగ్ ఎలా వచ్చేసి అంటే ఇప్పుడు వచ్చేసి గూగుల్ ప్రమోషన్స్ ఇవన్నీ యాడ్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ప్రొడక్ట్ వచ్చేసి మనం మన ప్రైస్తో న్యాచురల్ పౌడర్ని మనమే మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు వితౌట్ బ్రాండింగ్ మనం ఇప్పుడు మార్కెట్స్ త్రూ సమ్ ఇండస్ట్రీలకి వెళ్తుంది. ఫార్మా ఇండస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్ ఇండస్ట్రీ, నెక్స్ట్ బ్రేకింగ్ ఇండస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి బేబీ ఫుడ్స్, వీటిలోకి వెళ్తుంది. దీన్ని బేస్ని మనం విత్ బ్రాండింగ్తో చేసుకుంటే మన ప్రైస్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ ప్రైస్తో కాకుండా. అండ్ బ్రాండింగ్ చేసుకోవడం వల్ల బనానా బిజినెస్కి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటారు? యా మ్యామ్, ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాండింగ్ ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాండింగ్ చేసుకోవాలంటే విత్ బ్రాండింగే ఎక్కువ అవకాశం ఉంటుంది మ్యామ్. బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు వచ్చేసి బ్రాండింగ్కి మనం పెట్టే ప్రైస్ని చూసుకొని, ఇప్పుడు వితౌట్ బ్రాండింగ్తో ఎక్కువ సేల్ చేయలేము మేము. విత్ బ్రాండింగ్తో వచ్చేసి ఏంటంటే మన బ్రాండింగ్ని మనం ఎక్స్పాండ్ చేసుకొని ఎక్కువ మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది మ్యామ్. ఇప్పుడు న్యాచురల్ పౌడర్స్ వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్కి చాలా తక్కువ తెలుసు మ్యామ్. ఇది మనం మార్కెట్లోకి తీసుకెళ్తే వీ కెన్ సక్సెస్. వితౌట్ బ్రాండింగ్ ద్వారా ఎలా ఉంటుందండి బిజినెస్? వితౌట్ బ్రాండింగ్ త్రూ ఏంటంటే జస్ట్ బేస్ పౌడర్ని మనం కంపెనీస్కి, వేరే డెవలప్ అయిన కంపెనీస్కి మనం ఇస్తున్నాం మ్యామ్. ఇప్పుడు ఏంటంటే మనకి బేస్ జస్ట్ పౌడర్ మనం ఇస్తున్నాం, దాన్ని వాళ్ళు ఎక్స్పాండింగ్ చేసుకుంటున్నారు. జస్ట్ మనం పౌడర్ వచ్చేసి 250-300 లోపు ఇస్తాం మ్యామ్. జస్ట్ పౌడర్ వచ్చేసి మనం దాన్ని వాళ్ళు కాస్మెటిక్ ఇండస్ట్రీ వచ్చేసి ఇప్పుడు సమ్ ఫేస్ ప్యాక్ పౌడర్ ఒకటి ఉంది, ఫేస్ ప్యాక్ ప్యాకెట్స్ ఉన్నాయి మ్యామ్. ఆ చిన్న ప్యాకెట్నే వాళ్ళు ఒక 100 grams ప్యాకెట్ ఉంటుంది మ్యామ్. ఆ ప్యాకెట్నే వాళ్ళు 300 నుంచి 400 రూపీస్ అమ్ముతున్నారు మ్యామ్. అది 200 grams 300 grams ప్యాకెట్ని 300 to 400 grams అమ్ముతున్నారు. మనం జస్ట్ కేజీ ఇస్తున్నాం. మన కేజీతో వాళ్ళకి మినిమం 800 to 900 బెనిఫిట్ మ్యామ్. దాన్ని మనమే గ్రాప్ చేసుకొని మార్కెట్ని మనమే మన బ్రాండింగ్తో చేసుకుంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది మ్యామ్. సో బ్రాండింగ్లో ఫస్ట్ ప్రమోషన్స్ ఎక్కువగా మెయిన్ పార్ట్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు బనానా బిజినెస్ చేసేటప్పుడు ఎన్ని రకాలుగా ప్రమోషన్ ఇది చేయడం జరిగిందండి? యా మ్యామ్, ఇప్పుడు వచ్చేసి సమ్ బేసిక్ నాలెడ్జ్తో వస్తారు మ్యామ్. వాళ్ళకి ఫుల్ గైడెన్స్ ఇచ్చి మనం హౌ టు మేక్ బనానా పౌడర్, మిషనరీస్ త్రూ నుంచి ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి బనానాతో ఎన్ని టైప్స్ పౌడర్స్ మనం చెయ్యొచ్చు అనేది గైడెన్స్ ఇస్తాం మేము. మనం వచ్చేసి మార్కెట్ని హౌ టు ఎక్స్పాండ్ ఎలా చేయొచ్చు, పౌడర్ని ఎన్ని టైప్స్లో యూస్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లాట్ఫామ్స్ యూస్ చేయొచ్చు, వీటిని కూడా గైడెన్స్ ఇస్తాం మనం వచ్చేసి. ఇప్పుడు ఫార్మా అని చెప్పాను, బేకింగ్ ఫుడ్స్ అని చెప్పాను, నెక్స్ట్ వచ్చి బేబీ ఫుడ్స్ అని చెప్పాను, కాస్మెటిక్ ఇండస్ట్రీ అని చెప్పాను. వీటన్నిటికీ మనం గైడెన్స్ ఇస్తాము, హౌ టు సేల్ అండ్ హౌ టు మేక్ పౌడర్. ఈ బనానా పౌడర్ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఎన్ని సెషన్స్ లో? బనానా పౌడర్ వచ్చేసి మనం ఒక 3-4 ఇండస్ట్రీలకి చేయొచ్చు మ్యామ్. బేబీ ఫుడ్స్ వచ్చేసి మనకి సిర్లెక్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. సిర్లెక్ వితౌట్ ప్రిజర్వేటివ్స్తో సిర్లెక్ అవ్వదు మ్యామ్. మనం వచ్చేసి న్యాచురల్ బనానాని తీసుకొని వాటిని టెంపరేచర్స్తో మనం డ్రై చేసి దాన్ని మనం పౌడర్ చేస్తున్నాం. ఇప్పుడు 0 ప్రిజర్వేటివ్స్, దానిలో ఉన్న న్యూట్రిషన్స్ ఏమీ పోవు. వాటిని పిల్లలకి మనం సిర్లెక్ ప్లేస్లో దీన్ని మిల్క్తో మిక్స్ చేసి ఆర్ వాటర్తో మిక్స్ చేసి డైరెక్ట్గా మనం ఫీడ్ చేయొచ్చు మన పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ వచ్చేసి విటమిన్ డెఫిషియన్సీ టాబ్లెట్స్, నెక్స్ట్ వచ్చేసి షుగర్ టాబ్లెట్స్, నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ ఫుడ్స్, కేక్స్, బిస్కెట్స్, వీటిలో ఎక్కువ యూజ్ చేస్తాను. కాస్మెటిక్ ఇండస్ట్రీ వచ్చేసి ఇప్పుడు మేకప్ ప్రొడక్ట్స్కి, నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్స్కి, నెక్స్ట్ వచ్చేసి ఫేస్ టిష్యూస్ ఉంటాయి కదా వైప్స్, ఆ వైప్స్కి, వీటికి సప్లై చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతమందికి మీరు సప్లై చేయడం జరిగిందండి బనానా పౌడర్? బనానా పౌడర్ వచ్చేసి 3 కంపెనీస్ వరకు చేశాను మ్యామ్. ఓకే, ఎలా ఉంది రెస్పాన్స్?
యా గుడ్ మ్యామ్. అండ్ మీరు చేస్తున్నప్పుడు ఇనిషియల్ నుంచి ఇప్పటి వరకు బనానా బిజినెస్లో అంటే ఆ గ్రోత్ ఎలా చూసారు అండ్ ఇనిషియల్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్? ఎనీ బిజినెస్ అప్స్ అండ్ డౌన్స్ మ్యామ్. ఇప్పుడు 0 to స్టార్ట్ చేసి రావాలి మ్యామ్. వచ్చేసి స్టార్టింగ్ ఒక 2-3 months నాకు మార్కెట్ని ఎలా గ్రాఫ్ చేయాలి, ఇప్పుడు ముందు నుంచి ఉన్న మార్కెట్ని టచ్ చేసుకుంటూ రావాలి కదా మ్యామ్. అలా రావడానికి కొంచెం ఇట్ విల్ టేక్ టైం. కానీ మనకి ఇప్పుడు బనానా అనేది అవేర్నెస్ చాలా తక్కువ ఉంది మ్యామ్ ఇప్పుడున్న మార్కెట్లో. దీన్ని మనం గ్రాఫ్ చేసి సస్టైన్ అవ్వచ్చు మ్యామ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 2 to 3 months. మనం ఇప్పుడు విత్ బ్రాండింగ్ అని చెప్పాం కదా, విత్ బ్రాండింగ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇండియా అనేది చాలా పెద్ద సంస్థ. ఇప్పుడు దాని నుంచి ఏంటంటే వాళ్ళు మనకి గైడెన్స్ చూపిస్తారు. ఇప్పుడు బ్రాండింగ్, హౌ టు బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి సేల్స్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మన నేమ్తో మనకి బ్రాండింగ్ క్రియేట్ చేసి వాళ్ళే ఇప్పుడు దాన్ని సేల్స్ ఎలా చేసుకోవాలి. ఒక 3 types ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి మ్యామ్. 1 lakh సబ్స్క్రిప్షన్ ఒకటి, 75,000 ఒకటి, 30,000 ఒకటి. ఈ సబ్స్క్రిప్షన్స్ని తీసుకుంటే బేసిక్ కాబట్టి మనది ఒక 30,000 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాంతో ఇప్పుడు వచ్చేసి మనకి ఒక 15 to 20 members కస్టమర్ని మనం ప్రొవైడ్ చేస్తారు, కాంటాక్ట్స్ ఇస్తారు. వాళ్ళతో మనం డీల్స్ మాట్లాడుకొని పౌడర్ ఎంత కావాలి, మన మార్కెట్ ఇప్పుడు వాల్యూ ఎలా ఉంది, దాని ప్రైస్ ఎలా ఉంది, దాన్ని మనం వాళ్ళతో మాట్లాడుకొని మనం సేల్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి ఏంటంటే కొంచెం చాలా పెద్ద సంస్థ, అది 15 to 20 years నుంచి ఉన్నది. దాని నుంచి మనకేంటి ఏ ఫేక్ ప్రామిసెస్ ఇవ్వరు వాళ్ళు, జెన్యూన్ వెబ్సైట్ అది. సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి బనానా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అన్న, ఆ పౌడర్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మ్యామ్. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ గైడెన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.